హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మా పెరటిలో అల్లం పంట చూపిస్తున్నాను చూడండి. ధర్మాకోల్ బాక్స్లో వేసామండి. చక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఆకులు ఎండుతున్నట్టుగా ఉంటే పంట రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇలా 3 చోట్ల వేసానండి. అల్లం పంట పెంచుకోవటం చాలా ఈజీ అండి. చక్కగా అల్లం మొక్క నాటితే వచ్చేస్తుందండి. 8 నుంచి 10 నెలల లోపు పండుతుందండి. నేను ప్రతి సంవత్సరం పెంచుతూ ఉంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అల్లం పంట ఇలా ఉంటుంది, సన్నటి ఆకులతోని. చూడండి ఫ్రెండ్స్, అల్లము అందరూ పెంచుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. చిన్న చిన్న బకెట్లైనా టబ్బుల్లోనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, అగండి మా వారు తీస్తున్నారు. బాగా పట్టేసిందండి. ఈ ధర్మాకోల్ బాక్స్లో వేయడం వల్ల గట్టిగా తవ్వటానికి కూడా అవ్వట్లేదు. ఫస్ట్ టైం ఈ బాక్స్లో వేయటం. చూడండి ఫ్రెండ్స్, అల్లం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. మనకు వంటల్లో వేసుకుంటాం కదండి, ఎక్కువగా కూరల్లో వాడుతాము, చట్నీలు చేసుకుంటాము, నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నారు అల్లము. ఆర్గానిక్ పంట అండి. పురుగుల మందులు, ఎరువులు వేయకుండా పెంచుతామండి. మా గార్డెన్ అంతా ఆర్గానిక్ పంట అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవకాశం ఉన్నంత వరకు అందరం మన పెరట్లో పెంచుకుందామండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన చేతితో పండించుకున్నది మన చేతితో తీసినప్పుడు కానీ, మనం వాడుకునేటప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.